హాయ్ అండి. ఉదయాన్నే హడావిడి లేకుండా ఇలా ఎన్నో పోషకాలు కలిగిన మల్టీ దోశని ప్రిపేర్ చేసి పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఒక 3-4 రోజులు వారమైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏమీ అవ్వదు. అంటే సాల్ట్ సోడా వేయకుండా పెట్టుకోండి. మీకు అవసరమైంది మాత్రమే సోడా వేయండి. అప్పటికప్పుడు వేసుకునేటప్పుడు మాత్రం. చూసారా, ఇవి అన్ని రకాల పప్పులు ఉన్నాయి. ఒక 4-5 రకాల పప్పు దినుసులు. సరే, మళ్ళీ కలర్ఫుల్గా ఉంది కదా, చాలా హెల్తీ అండి. నార్మల్ దోశ కంటే ఇలాంటివి చేయండి, ఈజీగా ఉంటుంది. ఇది నేను రిలయన్స్లో ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే సపరేట్ అయినా ఒక్కొక్క హాఫ్ గ్లాస్, చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ అయినా వేసుకోవచ్చు. అవన్నీ ఒక గ్లాస్ వేసుకొని, బియ్యం ఒక గ్లాస్ వేసుకొని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోండి. రేషన్ బియ్యమైనా వేసుకోవచ్చు, నార్మల్ బియ్యమైనా యూజ్ చేసుకోవచ్చు. రేషన్ బియ్యం అయితే ఇంకా చాలా మంచిదండి. నార్మల్ బియ్యం కంటే రేషన్ బియ్యం చాలా హెల్దీ. మనకు షుగర్ పేషెంట్లు అయితే ఇలాంటి దోశల్ని తినండి, షుగర్ ఇంకా మీ దరి చేరదనమాట. చూడండి, బాగా నానిపోయినాయి కదా. ఇప్పుడు ఒక 4-5 గంటల పాటు నానపెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. మొత్తము అన్నిటినీ వేసేస్తున్నాను. కొన్ని వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసేద్దాం. కొంచెం రవ్వ ఉన్నా కూడా బాగుంటుంది. రవ్వ ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా నల్ల ఒద్దులు ఉన్నాయి కాబట్టి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అయినా అలా ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మొత్తం అన్నీ కొన్ని అటుకులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మొత్తం పిండి అంతా రెడీ అయిపోయింది కదా. చివరిగా చక్కెర వేసుకున్నారంటే టేస్ట్ కలర్కి కలర్ వస్తుంది అనమాట. కొంచెం చలి ఉంది కాబట్టి పొంగదు, కాబట్టి తొందరగా ఆడిచ్చేసి పెట్టుకున్నారంటే తొందరకి పొద్దున్నే బాగా పొంగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఎంత కావాలో బాగా పొంగిపోయింది పిండి అంతా. అందుకే నేను ఒక చిన్న బౌల్లోకి తీసుకొని సాల్ట్ సోడా వేసేసి దోశ వేస్తున్నాను. పిల్లలకి లేట్ అవుతుంది కదా మార్నింగే వీడియో చేయాలంటే, కాబట్టి నేను కొంచెం బౌల్లోకి వేసేసుకున్నాను. ఇలా దోశ వేసేసుకోండి. చూసారా, బబుల్ వచ్చింది కదా. బాగా పిండి పొంగిందంటే ఎలా తెలుసుకోవాలి అంటే, ఇలా బబుల్గా వస్తే గుల్లగా పిండి బాగా పొంగినట్టు, సాఫ్ట్గా చాలా క్రిస్పీగా వస్తాయి. మనకి మెత్తగా కావాలనుకుంటే మెత్తగా వేసుకోవచ్చు, లేకుంటే క్రిస్పీగా హోటల్ దోశలాగా కూడా వస్తాయి అన్నమాట. ఇలా వేసేసుకొని తినేయడమే. కొబ్బరి చట్నీ, పల్లి చట్నీతో. ప్లీజ్ మా ఛానల్ని హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.